ఈ రైల్వే స్టేషన్ అయితే ఇండియాలోనే ఫస్ట్ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి అయితే కన్వర్ట్ అయిన రైల్వే స్టేషన్ అయితే ఇది. ఎట్లా అనిపిస్తుంది ఈ అన్ని అందాలు చూడడానికే ట్రైన్ వెళ్ళకపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రైన్లో ఊకే చేయి కడుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా జర్నీ చేయాల్సిందే. నాకు మా ఇంట్లో నుంచి కాల్ వచ్చింది, ఒక విషాదమైన వార్త అయితే చెప్పారు ఫోన్ చేసి. మా సౌండ్ వస్తుంది ఇది. అండ్ నాగర్కోయిల్ ఎక్కడ ఉందంటే కన్యాకుమారి దగ్గర అయితే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే మనం ఈ రోజు అయితే కాచిగూడ టు నాగర్కోయిల్ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్రెసెంట్ మనం అయితే కాచిగూడలో ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మన ట్రైన్ 3:45కి ఉంది. చలో మనమైతే పదండి లోపలికి అయితే వెళ్ళి మనం ట్రైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇప్పుడైతే ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాను. అండ్ మనం వెళ్ళవలసిన ట్రైన్ ఇదే. ఇప్పుడే చూడండి ఇంజిన్ అయితే వచ్చి ట్రైన్కి అటాచ్ అవుతుంది. మెల్లగా అవుతుంది, మెల్లగా వస్తుంది. రామ్మ తల్లి రా, అటాచ్ అయ్యి. ఈరోజు అయితే మనకి WAP4 అనే లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఇదే ఆ ట్రైన్. మనం మన బర్త్కి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఈ ట్రైన్లో చూడండి. అండ్ పాత బోగి, పాత ఇంకా అప్డేట్ కాలేదు, పాత కోచ్ కాబట్టి ట్రైన్లో వాష్రూమ్లో ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది. ఇక్కడనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మిర్రర్ ఉంది. ఈ ట్రైన్ అయితే కంప్లీట్ ఫుల్ నడుస్తుంది. ఎందుకంటే శబరికి వెళ్ళే వాళ్ళు, స్వాములు అందరూ చాలామంది అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ నాగర్కోయిల్ ఎక్కడ ఉందంటే కన్యాకుమారి దగ్గర అయితే నాగర్కోయిల్ ఉంది. నాగర్కోయిల్ టు కన్యాకుమారి జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎవరైతే శబరి ఎక్స్ప్రెస్కి వెళ్ళలేదో, స్వాములు ఎవరైతే టికెట్స్ దొరకలేదో ఈ ట్రైన్ని ప్రిఫర్ చేసుకుంటారు. ఈ ట్రైన్ ఒక ఫస్ట్ సర్వీస్ వచ్చేసి May 14, 2014లో అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 10 years అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చి LHB కోచెస్ తోటి నడుస్తుంది. ఇంకా అప్డేట్ కాలేదు. పాత కోచెస్ అండ్ లోపల ఫ్యాన్స్ అలా అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 1495 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ జర్నీ అయితే ఇదైతే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16353 నాగర్కోయిల్ వీక్లీ ఎక్స్ప్రెస్. ట్రైన్కి కంప్లీట్గా 223 ఇంటర్మీడియట్ స్టాప్స్ అయితే ఉన్నాయి. ట్రైన్ ఇక్కడ ఆఫ్టర్నూన్ 3:45కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నాగర్కోయిల్ వెళ్ళే వరకు రేపు నైట్ 8:30 అయితే రైట్ టైము. మరి ఇది రైట్ టైంకి పోతుందా లేదా అయితే నేను లాస్ట్కి అయితే తెలుసుకుందాము. అండ్ ఇప్పుడైతే 3:40 అవుతుంది. ఇంకో 5 minutes అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఫుల్ అయితే నడుస్తుంది. 95% ఫుల్ తోటి అయితే ఈ ట్రైన్ నడుస్తుంది. నా కంపార్ట్మెంట్ అయితే 3rd AC మొత్తం జామ్ ప్యాక్ ఉంది. నేను అక్కడ వీడియో కూడా తీయలేను, అంత పబ్లిక్ ఉన్నారు. అండ్ స్టాండింగ్లో కూడా పోతున్నారు. ఈ ట్రైన్కి కొంచెం ఇంకా అప్డేట్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. LHB నుంచి ICF కోచెస్కి మారితే సూపర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ 3:45 అయితే మనకి టైం అవుతుంది. ఎగ్జాక్ట్ 3:45. ఇంకా ట్రైన్ అయితే సిగ్నల్ అయితే ట్రైన్ ఇచ్చారు. అండ్ లెట్స్ సీ ట్రైన్ రైట్ టైంకి స్టార్ట్ అవుతుందా లేదా అనేది సిగ్నల్ అయితే ఇచ్చారు. వితౌట్ ఎనీ డిలే ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. రైట్ టైంకి అయితే స్టార్ట్ అయింది. చూడండి ట్రైన్లో ఫ్యాన్స్ ఎట్లా ఉన్నాయో. AC కోచ్లో, పాత కోచెస్ కాబట్టి ఇలా ఫ్యాన్స్ ఉంటాయి ఇలా అంతా. అండ్ మనకి ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్ 26 స్టేషన్స్లో అయితే ఆల్ట్ ఉంటుంది. కాచిగూడలో స్టార్ట్ అయ్యి మహబూబ్ నగర్, గద్వాల్ జంక్షన్, కర్నూలు సిటీ, డోన్ జంక్షన్, గుత్తి జంక్షన్, తాడిపత్రి, ఎర్రగుంట్ల జంక్షన్, కడప, రేణుగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, గుడియాటం, వనియంబడి, జోలార్పేట జంక్షన్, సేలం జంక్షన్, నమ్మకల్, కర్రూర్ జంక్షన్, తిరుచిరపల్లి జంక్షన్, డిండిగల్ జంక్షన్, మధురై జంక్షన్, వీరుండుగు జంక్షన్, సట్టూర్, కోవిలపట్టి, తిరువనెల్లి జంక్షన్, వలియేరు అండ్ లాస్ట్ స్టాప్ నాగర్కోయిల్ జంక్షన్. అయితే ఈ ట్రైన్ అయితే ఇన్ని స్టాప్స్లో అయితే ఆగుతుంది. అండ్ ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనమైతే మన బర్త్లోకి వచ్చేసాము. అండ్ ట్రైన్ అయితే మంచిగానే మూవ్ అవుతుంది. ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. బట్ ఒకటే ఏంటంటే ఈ ట్రైన్ ఇంకా కొంచెం అప్డేట్ చేసి దీని కోచెస్ని అప్డేట్ చేస్తే మాత్రం సూపర్. అండ్ ఈ ట్రైన్ అయితే కంప్లీట్ నాకు తెలిసి ప్రెజెంట్ అయితే 95% ఫుల్గా అయితే ట్రైన్ అయితే నడుస్తుంది. అండ్ కంప్లీట్గా చాలామంది అయితే శబరికి వెళ్ళే స్వాములు అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. అండ్
ఎవరికైతే శబరి ఎక్స్ప్రెస్లో టికెట్ అయితే దొరకలేదో వాళ్ళు ఈ ట్రైన్ని ఆల్టర్నేట్గా చూస్ చేసుకుంటారు. ఇది నాగర్కోయిల్ పోయేసి నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారి చెప్పాను కదా 20 కిలోమీటర్స్, అక్కడ నుంచి మళ్ళీ త్రివేంద్రం సెంట్రల్ ఒక 60 కిలోమీటర్స్ అలా కూడా వెళ్తారు. అండ్ ఈ ట్రైన్లో వచ్చేసి 1 టైర్ ఏసీ అయితే లేదు, 2 టైర్ ఏసీ అయితే ఒకటి, 3 టైర్ ఏసీ 3, స్లీపర్ కోచ్ 7 అండ్ ఒక ప్యాంట్రీ కార్, 3 అన్రిజర్వ్డ్ కోచెస్ జనరల్ కోచెస్ అండ్ 2 హై కెపాసిటీ లగేజ్ వ్యాన్స్ అయితే ఈ ట్రైన్కి అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి స్లీపర్ కోచ్కి వచ్చేసి 620 ఉంది అండ్ 2 టైర్ ఏసీకి 2390 ఉంది అండ్ 3 టైర్ ఏసీకి 1655 1655 అయితే ఉంది. అండ్ మీకు ఇక్కడ పక్కన కూడా ప్రైజెస్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ట్రైన్ది మెయింటెనెన్స్ చెప్పుకోవాలంటే మాత్రం మంచిగానే ఉంది. ఏ బాక్స్కి ఆ బాక్స్కి అటెండర్ అయితే ఉన్నారు, నీట్గానే అయితే పెడుతున్నారు. ఎప్పటికప్పుడు అయితే మీరు ఒకసారి కింద చూసుకోవచ్చు, నీట్గానే ఉంది. కానీ కొంచెం పాత ట్రైన్ కదా, ఒక 10 ఇయర్స్ అండ్ పాత కోచెస్ కాబట్టి ఎక్కడ పట్టుకుంటే అక్కడ తుప్పు వాసన అయితే వస్తుంది, ఇనుము వాసన అంటారు కదా, అదైతే వస్తుంది, అదొక్కటే. అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి, నో ప్రాబ్లం. చాలా బాగుంది చాయ్, ఒక చాయ్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. నేనైతే ఏదైతే చాలా లెంతీ అయిపోతుంది వీడియో, నేనైతే మెయిన్ స్టేషన్స్ అయితే చూపిస్తాను, చాలా లెంతీ అయిపోతుంది కదా, అందుకోసమే. మన ట్రైన్ అయితే మహబూబ్ నగర్ అయితే వచ్చేసింది వితౌట్ ఎనీ డిలే. 2 మినిట్స్ ముందైతే మహబూబ్ నగర్కి అయితే వచ్చేసింది. చాలామందే ఉన్నారు ఎక్కే వాళ్ళు. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్లో అయితే ఉన్నాము. ఈ స్టేషన్ కోడ్ MBNR. 2 మినిట్స్ ముందైతే ఈ ట్రైన్ మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పటిదాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు, ట్రైన్లో మస్తు పోతుంది, సూపర్, అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీకు ఇంతకుముందు ప్యాంట్రీ ఉందని చెప్పాను కదా, ప్యాంట్రీ అయితే లేదంట, నేను కనుక్కున్నాను. నేను కూడా షాక్ అయ్యాను, ప్యాంట్రీ లేదని. మనకు అన్నిట్లోనేమో ప్యాంట్రీ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ మనం అయితే ఫుడ్ అయితే ఇందులో ఆర్డర్ పెట్టుకోవాలా. అండ్ జొమాటో అయితే ఈ తిరుపతి రేణుగుంట రైల్వే స్టేషన్ వరకు అయితే ఎక్కడైతే ఆర్డర్ పెట్టుకోలేము. అండ్ నేనైతే జొమాటోలో ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను, అది రేపు మధ్యాహ్నం 12 o'clockకి. నేను లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. లంచ్ ఏం పెట్టుకున్నాను రేపు మధ్యాహ్నం 12 o'clock అయితే చూపిస్తాను. ఫస్ట్ స్టాప్ మహబూబ్ నగర్కి అయితే 2 మినిట్స్ ఎర్లీగానే ట్రైన్ వచ్చేసింది. మన ఆపోజిట్లో అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడే. సూర్యుడు చూడండి కిందికి వెళ్ళిపోతుండదు మీద. ఏం ట్రైన్ ఇది? తుంగభద్ర ఎక్స్ప్రెస్, కర్నూలు సిటీ టు సికింద్రాబాద్. అండ్ ఈ ట్రైన్కి అయితే మనకి క్రాసింగ్ పెట్టిండు. ఈ ట్రైన్ వచ్చే వరకు అయితే ఇంతసేపు అయితే ఆగింది, 10 నిమిషాలు అయితే డిలే అయింది. మళ్ళీ ఇక్కడ 2 మినిట్స్ ఎర్లీగా వచ్చింది, 10 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది. సౌండ్ వస్తుంది. ఇది గద్వాల్ స్టేషన్కి అయితే ట్రైన్ 31 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అండ్ మనమైతే ఫుడ్ కర్నూలులో మన ఫ్రెండ్కి అయితే చెప్పినాము ఫుడ్ తీసుకురమ్మని. అండ్ చూద్దాం ఏ టైంకి మన ఫ్రెండ్ వస్తాడో, కరెక్ట్ టైంకి వస్తాడో రాడా. ట్రైన్ నెంబర్ అండ్ అయితే డీటెయిల్స్ ఇచ్చేసిన. లెట్స్ సీ, వి హోప్ ఫర్ ద బెస్ట్, ఫింగర్ క్రాస్డ్. అండ్ ఇది గద్వాల్ అయితే లాస్ట్ స్టాప్ తెలంగాణలో. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ స్టాప్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, కర్నూలు సిటీ. ట్రైన్ అయితే ఇక్కడ కర్నూలు పోకముందు అయితే క్రాసింగ్ అయితే ఆపారు. ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇప్పుడైతే క్రాసింగ్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ 16003 ట్రైన్ తోటి అయితే ఇప్పుడు క్రాసింగ్ కోసం అని ఇక్కడ ఇట్కాయల స్టేషన్ దగ్గర అయితే ట్రైన్ అయితే ఆగింది. ఇదైతే నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పానంటే చూడండి,
ఇది దీనివల్ల నేను అంత ఖచ్చితంగా ట్రైన్ నెంబర్తో సహా చెప్పాను. చెన్నై నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ తోటి అయితే క్రాసింగ్ పెట్టారు. ట్రైన్ అయితే తుంగభద్ర డ్యామ్ దాటుతుంది. అది కనిపించేది కర్నూలు సిటీ. నైట్ వ్యూ ఇది తుంగభద్ర డ్యామ్ది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇప్పుడే ట్రైన్ అయితే కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయింది, అంటే ఆంధ్రప్రదేశ్లోకి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ నా కోసం రైస్ అయితే తీసుకొని వచ్చాడు. నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ షూ మాత్రమే తెచ్చుకున్నాను, చెప్పులు తెచ్చుకోలే. తను స్లిప్పర్స్ కూడా తీసుకొని వచ్చాడు శివ అని. అండ్ నా కోసం డిన్నర్ కూడా తీసుకొని వచ్చాడు. నేనైతే ఇప్పుడు మనకి కర్నూలుకి అయితే వచ్చింది. మన కోసం అయితే స్లిప్పర్స్ అండ్ ఫుడ్ అయితే వచ్చింది. అండ్ 31 minutes డిలే తోటి అయితే కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఓన్లీ 1 minute స్టాప్ ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను నైట్ వ్యూస్ అయితే ఏం బాగా రావట్లేవు. రేపు మార్నింగ్ అయితే మళ్ళీ చూపించడానికి నేను ట్రై చేస్తాను. ప్రెసెంట్ అయితే మనము మన ఫస్ట్ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి చేస్తాము. అదేదో కాదు, తిరుపతిలో ఉన్నాము. ప్రెసెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. వెల్కచ్ లేసి చూసాను. తిరుపతిలో అయితే ఉన్నాం. నైట్ అయితే టైం 3 అవుతుంది. మనమైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాము. సడన్గా మెల్కొచ్చి చూస్తే తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. మన ఫస్ట్ వ్లాగ్ కూడా ఇక్కడ నుంచి చేసాం మనం. ఇప్పుడైతే మనం తమిళనాడులో ఉన్నాము. మార్నింగ్ 6:30 అవుతుంది. మంచు, లొకేషన్స్ అంతా బ్యూటిఫుల్ ఉన్నాయి. మనం ఇప్పుడైతే జోలారిపేట జంక్షన్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6:45 అవుతుంది. ట్రైన్ అయితే సూపర్, రాత్రి అంతా అయితే సూపర్ నడిచింది. ఇప్పుడైతే ఇక్కడికైతే టైంకి రీచ్ అయింది వితౌట్ ఎనీ డిలే. ఒక 10 minutes ముందే రీచ్ అయింది ఇక్కడికి. అండ్ ఇక్కడ నుంచి 6:55కి బయలుదేరుతుంది ట్రైన్. అయితే ఈ ట్రైన్ జర్నీ మాత్రం ఇది కూడా చాలా బాగుంది, నో డౌట్. అందులో మెయింటెనెన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చాలా చాలా బాగుంది ట్రైన్ జర్నీ. ప్రజెంట్ జొల్లారిపేట తమిళనాడులో ఉన్నాము. రాత్రి స్టేషన్స్ అన్నీ మనం స్కిప్ చేసినాం, ఎందుకంటే చీకట్లో ఏం కనిపించదు కదా. ఈ జోలారిపేట రైల్వే స్టేషన్ NSD 3కి అయితే వస్తుంది. అంటే 10 crores పైన రెవెన్యూ అయితే యాన్యువల్ అయితే జనరేట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ మొత్తం కంప్లీట్ బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఉన్నాయి. మంచు అసలు వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది బ్యూటిఫుల్. నేను ఈ రూట్ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నైట్ తిరుపతి దాకా ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిందే కాబట్టి ఏం చూపించలే. నైట్ కనిపించదు కాబట్టి ఏం చూపించలేదు. అండ్ ఇప్పుడు ఈ రూట్ అయితే సూపర్.
టైం మార్నింగ్ 7 అయితే అవుతుంది, 7-9. ఇంకా మనం ఎట్లయితే కిందికి డౌన్ పోతుంటామో ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే వస్తుంటుంది. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, మన ట్రైన్ రైట్ టైం ఈవినింగ్ 8:30కి అయితే మనము నాగర్కోయిల్లో దిగాలి. ఇంకా మనము 12 hours 13 hours అయితే ఉండాలి ఇందులో, ఇదే ట్రైన్లో. అండ్ ఇది 3rd టైర్ ఏసీ కాబట్టి మనకి దీంట్లో స్నానం చేసుకోనికి ఉండదు. ఫస్ట్ క్లాస్లోనైతే స్నానం చేసుకోనికి ఉంటుండే, కాబట్టి మనం ఇప్పుడు ఏం స్నానం చేయము. డైరెక్ట్ నాగర్కోయిల్లో దిగినాకనే అక్కడ నుంచి 20 kilometers కన్యాకుమారికి ట్రావెల్ చేసి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఇక ఫ్రెష్ కావాలి. ఏమన్నా కనిపిస్తున్నాయి అన్ని కొబ్బరి చెట్లకేమో మంచి అడ్డం. ఇక్కడ కొబ్బరి చెట్లకు మంచి అడ్డం ఉంది. ట్రైన్ కూడా స్లో చేసేసారు ఈ పొగ మంచు కోసము, ముందు కనిపిస్తలేదని. గ్రీన్ సిగ్నల్లోనే పోతుంది ట్రైన్. ట్రైన్ ఫ్రంట్లో చూపించడానికి ట్రై చేస్తా. నాకు కొంచెం ముందే ఉంది ఇంజన్ చూడండి. అవో ఆ ట్రైన్కి ముందు ఇంకా మీకు ఏం అనిపిస్తలేదు, పొగ మంచి తప్ప. స్లో పోతుంది ట్రైన్ అయితే. ఆడ పక్కన నుంచి ఒక ట్రైన్ అయితే ఆపోజిట్లో వస్తుంది. నాకు చిన్న లైట్ ఒకటి కనిపిస్తుంది, లైట్ వేసుకొని అయితే వస్తుంది ఆ ట్రైన్. ఇంకా ఏం కనిపిస్తలేదు అది. లైట్ నాకు తెలిసి లైట్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. అది స్పీడ్లో ఉందా ఏంది మనకైతే ఇంకా తెలియదు, చూద్దాం. అది కూడా నాకు తెలిసి స్లోగానే వస్తుంది. బా ఈ లోకోమోటివ్ చాలా బ్యూటిఫుల్ ఉంది, స్లోగా వస్తుంది. ఇది కూడా చాలా స్లోగా వస్తుంది. బా గుడ్స్. పొనియార్ రివర్, సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ తమిళనాడు. 457 kilometers ట్రావెల్ చేసేది. మేమైతే ఇప్పుడు సేలంకి అయితే చేరుకున్నాము. ఇది ఏసీ డబుల్ డెక్కర్ ట్రైన్, పక్కన కోయంబత్తూర్ బెంగళూరుకి మధ్యలో డబుల్ డెక్కర్ ట్రైన్ ఇది. ఇందులో కూడా పబ్లిక్ ఉన్నారు.
మనమైతే ప్రజెంట్ సేలం రైల్వే స్టేషన్లో ఉన్నాము. 2 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చింది ట్రైన్. ఇది 9th క్లెన్లియెస్ట్ రైల్వే స్టేషన్ ఇది మొత్తం ఎంటైర్ కంట్రీలోనే. అండ్ ఇక్కడ మనం ఈ టిఫిన్ తీసుకున్నాము, పొంగల్ వేడిగా ఉంది. అండ్ 2 minutes డిలే తోటి అయితే ఈ ట్రైన్ వచ్చింది. ఇప్పటిదాకా నో కంప్లైంట్స్, పర్ఫెక్ట్గా నడుస్తుంది ట్రైన్ అయితే. ఇక్కడ సేలంలో మాత్రం వాటర్ ఫిల్ చేస్తున్నారు ట్రైన్స్కి, వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు ట్రైన్కి. ఇంకా నాగర్కోయిల్ పోయే వరకు వాటర్ ప్రాబ్లం ఉండదు ట్రైన్లో. 10 minutes అయితే స్టాప్ ఇక్కడ. పొంగల్ వడ కూడా ఇచ్చారు, సాంబార్ బాగుంది, ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇటు రైల్వే ట్రాక్స్ పోతున్నాయి కదా, అది సేలం నుంచి అటు కోయంబత్తూరు పోతుంది. అది మనం కోయంబత్తూరు పోము, ఇటు కన్యాకుమారి సైడ్ ఇటు పోతాం. అదే ప్లాట్ఫామ్ మీద తెచ్చేసాడు బండిని. అండ్ ఇది సెకండ్ ట్రైన్ క్రాసింగ్ పెట్టారు. ఈ ట్రైన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒకటి సేలం నుంచి కపూర్ 3 డబ్బాలతో నడుస్తుంది. ముందు సింగిల్ లైన్ అనుకుంటా, అందుకోసం మన ట్రైన్కి కూడా క్రాసింగ్ పెట్టారు. ఒకటి వందే భారత్, ఒకటి ఇది. నెక్స్ట్ స్టాప్ మనది వచ్చేసి నామకల్. ఇదంతా సింగిల్ లైన్ కాబట్టి ఇందాక మనకు ఆ క్రాసింగ్ పట్టాను. బాగుంది లొకేషన్స్ అయితే. ప్రజెంట్ అయితే మనం నామకల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. చూడండి బ్యాగ్ 7 లోకోమోటివ్ ఎంత బాగుందో గూడ్స్కి. అండ్ ఇదైతే NSG 5 రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడికైతే 15 minutes డిలే అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు ఎక్కడికి. ఇది నామకల్ రైల్వే స్టేషన్, NSG 5. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, NSG 5 అంటే 10 crores రెవెన్యూ జనరేట్ అవుతుంది పర్ ఇయర్ ఇక్కడ. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి సదరన్ రైల్వేస్ ద్వారా ఆపరేట్ అయితే చేస్తారు. అండ్ సేలం డివిజన్ కిందకి అయితే వస్తుంది నామకల్ రైల్వే స్టేషన్. మనం ఇప్పటిదాకా 998 kilometers అయితే ట్రావెల్ చేసినాము నామకల్ దాకా. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కరూర్ జంక్షన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కరూర్ జంక్షన్. ఇది అయితే 1 minute స్టాప్ ఉంది ఇక్కడ. ఈ ట్రైన్లో ఊకే చేయి కడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇప్పటికి ఒక 10-15 times కడుక్కున్నా, ఎందుకంటే ఇదంతా మొత్తం ఏడ ముట్టుకున్నా కూడా నా బ్లాక్ అయిపోతుంది. దాంట్లో ఉన్నాయి బాక్సెస్ అన్నీ, అంతా డస్ట్ ఉన్నాయి. అది ఒకటే తప్ప ఏమి ఇంకా ప్రాబ్లం లేదు. మంచి టైంలోనైతే నడుస్తుంది. కావేరీ రివర్, ఇది కావేరీ రివర్ మీదకి వెళ్ళైతే పోతున్నాం మనం ప్రజెంట్. ఏమంత లోతు అయితే లేదు. ఇది కింద కనిపిస్తుంది కదా మీకు మళ్ళీ. ఇక్కడ నుంచి వెళ్ళి నేరుగా సముద్రంలో కలుస్తుంది. అన్ని కొబ్బరి చెట్లే, ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి. చూడండి కొబ్బరికాయలు కూడా ఉన్నాయి చూడ చెట్టుకి. మళ్ళా ఇక్కడ కొబ్బరి చెట్లు. ఎంత ఎట్లా ఉంది అసలు. బాబా సూపర్. ట్రైన్ జర్నీ అంటేనే ఇట్లాంటి లొకేషన్స్ చూడడం, ఇవన్నీ ట్రైన్ జర్నీ అసలు బోరే రాదు. ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఇట్లాంటి లొకేషన్స్ చూపించి కవర్ చేసేస్తారు. బ్యూటిఫుల్ లొకేషన్.
నా రైల్వే స్టేషన్ ఉంది, వంగల్ అంట. ఇక్కడ స్టాప్ లేదు, ఒకటే ట్రాక్ ఉంది రైల్వే స్టేషన్ మొత్తంలో కూడా. ఇది చూడండి, అండ్ ఇప్పుడు ఇది చూడండి, ట్రాక్లో ఒకటే సింగిల్ ట్రాక్. ఏదో వర్క్ అవుతుంది అనుకుంటా, ఇక్కడ అందరు వర్క్ చేస్తున్నారు చూడండి, అందుకోసం ట్రైన్ మెల్లగా మూవ్ అవుతుంది. ఇక్కడ ట్రాక్స్ వర్క్ అవుతుంది అనుకుంటా. కాలనీ చూడండి, ఇది చాలా బాగుంది కదా. పల్లెటూరు అనుకోండి ఇది. కొన్ని అంటే 100 ఇళ్ళలు ఉన్నాయి ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ అన్ని అందాలు చూడడానికే ట్రైన్ మెల్లగపోతున్నట్టు అనిపిస్తుంది. మనమైతే కరూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. అండ్ ఇది NSG4 సదరన్ రైల్వే జోన్. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ రైల్వే స్టేషన్ అయితే ఇండియాలోనే ఫస్ట్ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి అయితే కన్వర్ట్ అయిన రైల్వే స్టేషన్ అయితే ఇది. అదేదో కాదు, కరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇండియాలోనే ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది. మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి కన్వర్ట్ అయింది 1860లో. కరూర్ జంక్షన్ ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను నెక్స్ట్ స్టేషన్లో, తిరుచిరపల్లి జంక్షన్, తిరుచి. ఇక్కడైతే మన ఫుడ్ వస్తుంది. ఆ వాటర్ రివర్ చూస్తున్నారు కదా, ఇదంతా కావేరీ రివర్. ఇది తిరిచి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుంది కంటిన్యూ. రివర్ పక్కనే రోడ్, రోడ్ పక్కనే రివర్, రివర్ పక్కనే రోడ్, రోడ్ పక్కనే ట్రాక్స్. ఇదంతా రివర్ కంటిన్యూగా ఇది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. తిరిచి సిటీ ఇది. కలర్ బాగుంది కదా. మనమైతే ఇప్పుడు తిరుచిరపల్లికి అయితే రీచ్ అయిపోయాము 20 మినిట్స్ ఎర్లీగానే. అండ్ దీన్ని తిరుచి అని అయితే పిలుస్తారు. అండ్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ తమిళనాడు. సుమారు 1,50,000 మంది ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ చేస్తారు. ట్రైన్లో అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా KFC. అండ్ ఇది వచ్చేసి 500 చేంజ్ అయితే పడింది. పెప్సీ కూడా వచ్చింది దీంతో పాటు. అండ్ ఫింగర్ ఫ్రైస్, ఫింగర్ చిప్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడైతే నేను దీన్ని తినేస్తాను ఫస్ట్. లంచ్ ఆకలి అవుతుంది. టైం కూడా మనకి 12:30 అవుతుంది. తిరుచి నుంచి కూడా ట్రైన్ టైంకి స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. వితౌట్ డిలే స్టార్ట్ అయిపోయింది.
డిండిగల్ జంక్షన్ అయితే వితౌట్ ఎనీ డిలే అయితే ఇక్కడికైతే చేరుకున్నాము. ఎవరైతే లేరు ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి. అండ్ ఎవరైతే కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ దిగి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కొడైకెనాల్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఒక కాఫీ అయినా టీ అయినా తీసుకుందాము. టైం వచ్చేసి 1:45. రైట్ టైంకి అయితే ఇక్కడికి డిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ వచ్చింది వితౌట్ ఎనీ డిలే. అనుకున్నట్టుగా కాఫీ దొరకలేదు. అయితే లస్సీ ఒకటి, వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేస్తున్నా. మా కొండ చూడండి, అసలు కనిపిస్తలేదు, మీద మొత్తం మంచుతోటి కవర్ అయిపోయింది. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అస్సలు కనిపిస్తలేదు. అవన్నీ కొడైకెనాల్ హిల్స్, అవన్నీ మంచు బట్టి ఉంది కదా. మధురై పోకముందు అయితే ఇది ఎంత వచ్చింది, ఇది ఏంటో కూడా తెలియదు మనకి. ఈ రివర్ పేరు ఏంటో కూడా తెలియదు. ప్రజెంట్ అయితే మధురై రైల్వే స్టేషన్ మధురై జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసి NSG2 అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 12 మినిట్స్ డిలేతో అయితే వచ్చింది. మంచిగా అయింది ఇప్పటిదాకా ట్రిప్ అయితే, ఏం ప్రాబ్లం లేకుండా అయితే అయింది. ఇప్పటిదాకా అయితే మనం 1265 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం ఫ్రమ్ కాచిగూడ టు మధురై. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. మన స్టాప్ 8:30కి వస్తుంది. ఇంకా 5 hours జర్నీ అయితే ఉంది మనది. ఇక్కడ మధురైలో కూడా వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీరుడు నగర్ జంక్షన్ అయితే చేరుకుంది వితౌట్ ఎనీ డిలే. మనమైతే ఇప్పుడు వీరుడు నగర్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి పర్ డే 120 ట్రైన్స్ పాస్ అవుతాయంట. అంటే ఇక్కడ ఆగుతాయి, 120 ట్రైన్స్ ఆగుతాయి ఇక్కడ. మనం చూస్తుండగానే ఇంకొక ట్రైన్ వచ్చింది నా వెనకాల, అండ్ ఇది మన ట్రైన్. అండ్ 20 మినిట్స్ డిలే తోటి అయితే ఇక్కడికైతే చేరుకున్నాము. 120 ట్రైన్స్ అంటే 1 అవర్కి ఎన్ని ట్రైన్స్ ఆగుతాయో కమెంట్లో మెన్షన్ చేయండి తెలిసిన వాళ్ళు. విండ్ మిల్స్, మనం తిరునెల్వేలి జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇంకా నెక్స్ట్ అదే స్టాప్. మధ్యలో ఇలా విండ్ మిల్స్ అయితే కొన్ని తిరుగుతున్నాయి, కొన్ని తిరగడం లేదు. ఆల్మోస్ట్ నాగర్కోయిల్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నా. 8:30కి అయితే రీచ్ అయ్యే టైంలో నాకు మా ఇంట్లో నుంచి కాల్ వచ్చింది. ఒక విషాదమైన వార్త అయితే చెప్పారు ఫోన్ చేసి. మా తాత చనిపోయారని చెప్పారు. కొంచెం మైండ్ అంతా షాక్ అయిపోయి ఒకసారి ఇట్లా కొంచెం ఇట్లాంటివి వినగానే ఒకసారి కొంచెం డల్ అయిపోతాం కదా. ఇంకా ఇక్కడ నుంచి నేను ప్రాపర్గా బ్లాగ్ చేయలేకపోతుండొచ్చేమో, నన్ను క్షమించాలి అంతే. నా తాత ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. అంతా వాన పడ్డది అనుకుంటా. మొత్తం మంచిగా ఉంది, చాలా మంచిగానే వాన పడ్డది ఇక్కడ. ట్రైన్ అయితే తిరునెల్వేలి జంక్షన్కి అయితే వచ్చేసింది.
ఒక 10 minutes డిలే. కరెక్ట్ టైంకి వచ్చి ఇక్కడ ఈ స్టేషన్ బయట అయితే ఆగినుండే. ఆ పక్కన నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్, అది నాగర్కోయిల్ టు తాంబరం అయితే పోతుంది. అది తిరునెల్వేలి జంక్షన్లో ఏ ట్రైన్ అయినా ఇక్కడ మ్యాండేటరీ ఆగాల్సిందే, ఎందుకంటే ఇది ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్. ప్రతి ట్రైన్ అయితే ఇక్కడ ఆగాల్సిందే. ఈ రైల్వే స్టేషన్ స్పెషాలిటీ అది. కి వెళ్ళే ముందు ఇదే లాస్ట్ స్టాప్ వల్లియూర్ అనేసి. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది స్టేషన్ అంతా. ట్రైన్ అయితే ఏం డిలే నడుస్తలేదు. ఇంకా ఈ స్టేషన్లో ఇట్లా ఒక 30 seconds ఆపితే బయలుదేరుతున్నాను వల్లియూర్. ఫైనలీ అయితే మనం నాగర్కోయిల్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. విత్ 1 hour ఎర్లీగానే వచ్చేసినాము. ఆఫ్టర్ 29 hours జర్నీ చేసినాక నాగర్కోయిల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. 1 hour బిఫోరే చేరుకున్నాము. అండ్ ఈ ట్రైన్లో మాత్రం అన్నీ పర్ఫెక్టే ఉన్నాయి, ఏమైతే డిఫెక్ట్ లేదు. సూపర్. ఇంకా ఇంత తొందరగా ఎందుకు వచ్చిందిరా బాబు, అందాలు ఇంకా అయిపోయినాయి, ఇంకా చూడాలని ఉండే, ఇంకా ఉంటే బాగుంటుండే అని అనిపించింది. అంత బాగా అనిపించింది. అసలు ఇంత తొందరగా ఎందుకు వచ్చింది, ఇంకా ఉంటే బాగుంటుండే కదా అనిపించింది. 29 hours 2 hours 9 minutes లెక్క అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ట్రైన్ జర్నీ మాత్రం. నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎవరైనా కూడా ట్రావెల్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా బాగుంది. సూప్తో అయితే ఈ వ్లాగ్ అయితే ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.